హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫదర్ అకౌంట్స్ అకాడమీ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సంబంధించి కంపెనీ అకౌంట్స్ చేస్తున్నాము. కంపెనీ అకౌంట్స్ లో డిస్కౌంట్ మీద చేసేటువంటి షేర్స్ ఎలా ఉంటాయి, ఇష్యూడ్ డిస్కౌంట్ ఆన్ షేర్స్, దాని మీద మనం ఇక్కడ ప్రాబ్లం చేయబోతున్నాం. సో ఇక్కడ మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాము. ఈ ప్రాబ్లం లో రాము ట్రాక్టర్స్ లిమిటెడ్ ఒక కంపెనీ, రాము ట్రాక్టర్స్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసిందంటే 20,000 షేర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. 20,000 షేర్స్ ని ఇష్యూ చేశారు అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. ప్లస్ ఏమంటున్నారు, డిస్కౌంట్ 10% పర్ షేర్. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు, ఒక షేర్ మీద 10% ఇస్తూ ఉన్నారు. సో షేర్ వాల్యూ ఎంత, 10 రూపీస్. 10% అంటే ఎంత, 1 రూపీ డిస్కౌంట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. లాస్ట్ క్లాస్ లో మనం చెప్పాం, డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఎక్కడ తీసుకుంటారంటే అలాట్మెంట్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. మిగతా ఏ టైంలో కూడా ఇక్కడ డిస్కౌంట్ ని తీసుకునే దానికి లేదు. అట్ ద సేమ్ టైం 10% కన్నా ఎక్కువ డిస్కౌంట్ కూడా కంపెనీస్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు, అప్లికేషన్ తో 2 రూపాయలు అడిగారు. అప్లికేషన్ తో పాటు 2 రూపీస్, అలాట్మెంట్ దగ్గర 3 రూపీస్ అడిగారు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ దగ్గర 4 రూపీస్ అడిగినారు. సో ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది చూడండి, ఇది ఒక 2 + 3 5 + ఒక 4 9 రూపీస్ కి ఇచ్చేసారు. షేర్ వాల్యూ ఎంత అంటే, షేర్ వాల్యూ ఏమో 10 రూపాయలు, వాళ్ళు ఇచ్చింది ఎంతకి, 9 రూపీస్ కి ఇచ్చారు. 10 రూపీస్ మొత్తం షేర్ వాల్యూ చూడండి. షేర్ వాల్యూ ఏమో 10 రూపీస్, అప్లికేషన్ దగ్గర 2 రూపీస్, అలాట్మెంట్ దగ్గర 3 రూపీస్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ దగ్గర 4 రూపీస్, టోటల్ ఎంత 9 రూపీస్. 9 రూపీస్ కి ఇచ్చారు. సో ఆ రిమైనింగ్ 1 రూపీ ఏంది, డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ ఎక్కడ తీసుకోవాలి అంటే, ఇక్కడ 1 రూపీ అనేది మనం డిస్కౌంట్ తీసుకోవాలి. అలాట్మెంట్ దగ్గర డిస్కౌంట్ అనేది తీసుకుంటాము. సో ఇప్పుడు మనము ఎంట్రీస్ రాయాలి. ఇంత ముందు రాసినట్టుగానే ప్రతి దానికి 2 ఎంట్రీస్ వస్తాయి. అప్లికేషన్ కి 2, అలాట్మెంట్ కి 2, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి 2 ఎంట్రీస్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఎంట్రీస్ రాయడానికి ఫస్ట్ అప్లికేషన్ కి ఎంట్రీ చూద్దాం. అప్లికేషన్ కి ఏం ఎంట్రీస్ వస్తాయి. సో అప్లికేషన్ అప్పుడు ఏమవుతుంది, షేర్ హోల్డర్స్ మనకి డబ్బులు పంపిస్తారు, అప్లికేషన్ తో పాటు డబ్బులు పంపిస్తారు. కాబట్టి దానికి సంబంధించి మనం ఎంట్రీ రాయాలి. ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ డేటార్, బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ అప్లికేషన్, టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎన్ని షేర్స్ మా, 20,000 షేర్స్ ఇంటూ, చూడండి 20,000 షేర్స్ ఇంటూ 2 రూపీస్, 2 2s are 4, 40,000. 40,000 అన్ని సేమ్ ఎంట్రీస్ అంతా ఒకటే ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, అన్ని ఒకేలా ఉంటాయి ఎంట్రీస్. ఒక్క లైన్ మారుతుంది, ప్రీమియం దగ్గర ఒక్క లైన్, ఇక్కడ డిస్కౌంట్ దగ్గర ఒక లైన్. డిస్కౌంట్ అంటే ఏంటి, లాస్. డిస్కౌంట్ కంపెనీ ఇచ్చింది 10 రూపాయల వస్తువు, 10 రూపాయల షేర్ వాల్యూని 9 రూపీస్ కి ఇచ్చేసి 1 రూపీ ఏమైంది, కంపెనీకి లాస్. లాస్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, లాస్ ఏమవుతుంది, డెబిట్ చేయాలి. ఆ డెబిట్ ఎక్కడ చేయాలి, అలాట్మెంట్ దగ్గర డెబిట్ చేయాలి. అది అలాట్మెంట్ దగ్గర మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఏంటి, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ 2 రూపీస్ అమౌంట్ షేర్ అప్లికేషన్ కి మనకి రావడం జరిగింది. సో నెరేషన్ రాసాం, బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 షేర్స్, 20,000 షేర్స్ at the rate of 10 rupees each at share application. నీట్ గా రాసేయండి. ఇంకా బుద్ధి పుడితే ఇంకా 2 లైన్లు ఎక్స్ట్రానే రాయండి, ఇబ్బంది ఏం లేదు. నెరేషన్ హ్యాపీగా నీట్ గా రాయండి, ఫుల్ గా రాయండి, మీకు వచ్చినంత రాయండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, షేర్ అప్లికేషన్ లో వచ్చిన అమౌంట్ ని షేర్ క్యాపిటల్ కి పంపించేస్తాం. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్, అకౌంట్. అప్లికేషన్ లో వచ్చిన అమౌంట్ ని షేర్ క్యాపిటల్ కి పంపించేస్తాం. ఎంట్రీ ఏమొస్తుంది, బీయింగ్ అమౌంట్, ఎక్కడ పంపిస్తున్నాం, ట్రాన్స్ఫర్డ్ టు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేసాం, క్యాపిటల్ కి. ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్. ఎన్ని షేర్స్, షేర్ క్యాపిటల్ ఎన్ని, 20,000 షేర్స్ ఆన్ 20,000 షేర్స్ at the rate of 2 rupees each, and 20,000 shares at the rate of 2 rupees each. సో అప్లికేషన్ కి ఏమైంది, 2 ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ అమౌంట్ వచ్చేసింది కాబట్టి ఒక ఎంట్రీ రాస్తాము, వచ్చిన దాన్ని క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒక ఎంట్రీ రాస్తాము. సో ఒకసారి మనం దీన్ని ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను. సో ఎక్స్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం రాసాం, ఎక్స్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేసినాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసాం. ఇదే ఎంట్రీ ఇక్కడ కూడా ఉంది, సేమ్ ఎంట్రీనే, ఎంట్రీలు ఏమి మారవు.
కొంచెం నేమ్స్ అడ్జస్ట్ అవుతాయి అంతే, సేమ్ ఎంట్రీ ఏం మారదు ఇక్కడ. సో అప్పుడు రాశారు కదా, క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్, సారీ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. నెరేషన్ లో బీయింగ్ ఎక్స్ స్టార్టెడ్ బిజినెస్, ఎక్స్ కమెన్స్డ్ బిజినెస్ విత్ 20,000 40,000 లేదా ఎక్స్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాపిటల్ రాసేసి ఉంటాం. నెరేషన్ పక్కన పెట్టండి. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ దీన్ని చూద్దాం, ప్రూఫ్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ నెరేషన్ తీసేస్తున్నా. సో నెరేషన్ మొత్తం వెళ్ళిపోయింది. నెరేషన్ వెళ్ళిపోతే ఏముంది, పైన చూడండి, పైన బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ కింద షేర్ అప్లికేషన్ అకౌంట్, సారీ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఇక్కడ ఈ క్రెడిట్ లో ఉండే షేర్ అప్లికేషన్, డెబిట్ లో ఉండే షేర్ అప్లికేషన్ క్యాన్సిల్ చేసేసాం. సో చూద్దాం, షేర్ అప్లికేషన్ ఇక్కడ షేర్, ఒక డెబిట్ ని ఒక క్రెడిట్ ని క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేస్తే ఇంకా మిగిలింది ఏంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. క్యాష్ ఏమైంది, బ్యాంక్ అయింది. క్యాష్ ఏమైంది, బ్యాంక్ అయింది. క్యాపిటల్ ఏమైంది, షేర్ క్యాపిటల్ అయింది. టు బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. మా ఇక్కడ 40,000 వస్తుంది ఎంట్రీలో, రాసుకోండి. ఇక్కడ 40,000 వస్తుంది సెకండ్ ఎంట్రీ కూడా అమౌంట్. నేను ఇక్కడ మర్చిపోయి రాయడం, మీరు రాయండి. 40,000 వస్తుంది ఇక్కడ కూడా. సో ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, ఈ రెండు ఎంట్రీస్ దేనికి సంబంధించినవి, రెండు ఎంట్రీస్ కూడా అప్లికేషన్ కి సంబంధించింది. అప్లికేషన్ సంబంధించిన ఎంట్రీస్ ని మనము దీన్ని ఫైనలైజ్ చేస్తే చూడండి, ఇక్కడ ఉన్న క్రెడిట్, ఇక్కడ ఉన్న డెబిట్ వెళ్ళిపోతే మిగిలింది బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రాసాం, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ రాసాం. క్యాష్ బదులు బ్యాంక్ వచ్చింది, క్యాపిటల్ బదులు షేర్ క్యాపిటల్ వచ్చింది, అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. సో మనం అర్థం చేసుకుని లాజిక్ గా నేర్చుకోండి. ఎంట్రీస్ లాజిక్ గా నేర్చుకుంటే కంపెనీ అకౌంట్స్ చాలా ఈజీగా ఉంటాయి, చాలా నీట్ గా రాసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అలాట్మెంట్ దగ్గర ఏమైంది, 1 రూపీ అనేది వాళ్ళు చెప్పలేదు, చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఏం చెప్పారు, డిస్కౌంట్ అలౌడ్ 10% పర్ షేర్ అని ఇచ్చేసారు. డైరెక్ట్ గా ఇవ్వకుండా డిస్కౌంట్ 10% అని ఇచ్చేసారు. డిస్కౌంట్ ఎక్కడ మనం తీసుకోవాలి అంటే ఇక్కడ అలాట్మెంట్ దగ్గర మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇప్పుడు రాద్దాం ఏంటి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎంత, 3 రూపీస్ వస్తుంది. ఎన్ని షేర్స్ కి, 20,000 ఇంటూ 3 రూపీస్. చూడండి ఇక్కడేమో 60,000 వస్తుంది. మరి 1 రూపీ డిస్కౌంట్ రాయాలి కదా, ఇందాక చెప్పాం. ఇక్కడ 10 రూపీస్ వాల్యూ చేసే షేర్ ని కంపెనీ ఏమో 9 రూపీస్ కి ఇచ్చేసింది. ఈ 1 రూపీ ఏంటి, కంపెనీకి లాస్, నష్టమే కదా. నాదే అనుకోండి, నాకు 10 రూపాయలైన షేర్ ని మీకు 9 రూపాయలకి ఇచ్చేస్తే నాకు 1 రూపాయి నష్టమే కదా. ఆ 1 రూపీ నష్టాన్ని ఏమంటామంటే క్యాపిటల్ లాస్ అంటాం. దీన్ని ఇక్కడ ఏమంటాం, క్యాపిటల్ లాస్ గా ట్రీట్ చేస్తాం. మరి ఇది ఎక్కడ చూపించాలి అంటే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వైపు మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ కింద మనం చూపించుకుంటాం. ఓకేనా, ఇది బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లేదు, కాకపోతే ఇదేంటి, లాస్, నాకు లాస్. ఇప్పుడు నేను కంపెనీ అనుకోండి, నాకు లాస్. ఇది లాస్ ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. ఎక్కడ డెబిట్, అలాట్మెంట్ దగ్గర డెబిట్ చేయాలి, అలాట్మెంట్ దగ్గర డెబిట్ చెయ్యాలి. ఓకే, ఇక్కడ ఏం రాసాము, డిస్కౌంట్ ఇష్యూడ్ ఆన్ షేర్స్, డిస్కౌంట్ ఇష్యూడ్ ఆన్ షేర్స్ అకౌంట్ ఎంత, 20,000 ఇంటూ 1 రూపీ. 20,000 ఇంటూ 1 రూపీ ఎంత, 20,000 టు షేర్ క్యాపిటల్, అకౌంట్ ఎంత, 80,000. నెరేషన్ బీయింగ్, మీకు ఇష్టం వచ్చింది రాసేయండి, ఇంకా 2 లైన్లు అటు ఉండేది అది రాయండి. బీయింగ్ అమౌంట్ వచ్చిందా, రాలా, డ్యూ, అప్పు ఉంది, ఇంకా పే చేయలేదు, షేర్ హోల్డర్స్ ఇంకా ఇవ్వాల, మనం అలాట్మెంట్ చేస్తున్నాం. బీయింగ్ అమౌంట్ డ్యూ ఆన్ 20,000 షేర్స్ at the rate of 3 rupees each, and discount on 20,000 shares at the rate of 1 rupee each at share allotment. ఇంకా షార్ట్ కట్ గా రాసుకుంటాము నెరేషన్ అంటే రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా బాగా రాసుకుంటామంటే రాసుకోవచ్చు నెరేషన్, మీ ఇష్టం. మీకు ఇష్టం వచ్చిన రీతిలో నెరేషన్ రాయండి, బట్ ఏది పడితే అది రాయద్దు. అక్కడ ఏది ఉందో దానికి రిలేటెడ్ గా మాత్రం రాయండి. ఓకే, ఇప్పుడు ఈ వీటి మీద అమౌంట్ రావాలి, ఇంకా మనకి రాలేదు. ఇప్పుడు అమౌంట్ వస్తుంది, అమౌంట్ వచ్చేసింది.
అమౌంట్ వచ్చేసినప్పుడు చూడండి, అమౌంట్ వచ్చినప్పుడు బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత పంపిస్తారు షేర్ హోల్డర్స్? డిస్కౌంట్ పోను మిగిలింది పంపిస్తారు. సో ఎన్ని షేర్స్? 20,000 షేర్స్ పైన ఎంత పంపిస్తారు? 3 రూపీస్ మాత్రమే పంపిస్తారు. అంటే 60,000 మాత్రమే వస్తుంది. ఈ 20,000 వాళ్ళు ఇవ్వరు కదా, డిస్కౌంట్ ఇచ్చేసాము, వాళ్ళు ఇవ్వరు మనకి డిస్కౌంట్ కాబట్టి అమౌంట్ 3 రూపీస్ మాత్రం పంపిస్తారు. నెరేషన్ బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 shares at the rate of how much? 3 rupees. At the rate of 3 rupees. Excluded discount on shares. Any? On shares 20,000 at the rate of 1 rupee each. సో ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నామని ఒకసారి మెన్షన్ చేస్తున్నాం. సో కొన్నిసార్లు ఏమంటే మెన్షన్ చేయరు, బట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మనం మానేచ్చు. బట్ మెన్షన్ చేయడమే ఉత్తమమైన పని. మెన్షన్ చేయలే, కానీ యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఏమంటే ఈ డిస్కౌంట్ ఇక్కడ ఎక్స్క్లూడ్ చేశారనేది మెన్షన్ చేయలేదు మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో. ఇక్కడ ఇంతవరకే ఇచ్చారు, ఓన్లీ రిసీవ్డ్ అమౌంట్ మాత్రమే ఇచ్చారు. ఎక్స్క్లూడ్ డిస్కౌంట్ అనేది ఈ ఎంట్రీకి డిస్కౌంట్ అనేది ఇవ్వాల. జస్ట్ మనకు ఒక ఐడియా కోసం రాసుకున్నాం. మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అయినట్టు రాయద్దండి, ఇబ్బంది ఏం లేదు. ఇంతవరకే రాసేసి ఈ ఎక్స్క్లూడెడ్ డిస్కౌంట్ రాయకపోయినా ఇబ్బంది లేదు, రాస్తాము అన్న ఇబ్బంది ఏమీ లేదు. ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇంతవరకు ఉంది. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 shares at the rate of 3 rupees each. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అట్ షేర్ అలాట్మెంట్ రాసినా సరిపోతుంది. ఇంతవరకే ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. సో టెక్స్ట్ బుక్ ఫాలో అయిందే ఇదే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? అలాట్మెంట్ కి 2 ఎంట్రీస్ అయిపోయినాయి. అలాట్మెంట్ కి దీన్ని ఒకసారి ప్రూఫ్ చేద్దాం. చూడండి, నెరేషన్ తీసేస్తున్నా, ఇక్కడ నెరేషన్ తీసేసా. ఓకే, నెరేషన్ అయితే వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ షేర్ అలాట్మెంట్, క్రెడిట్ లో ఉండే షేర్ అలాట్మెంట్, డెబిట్ లో ఉండే షేర్ అలాట్మెంట్. క్రెడిట్ షేర్ అలాట్మెంట్, డెబిట్ షేర్ అలాట్మెంట్ వెళ్ళిపోయింది. డిస్కౌంట్ తో మనకు పని లేదు, డిస్కౌంట్ కూడా తీసేసాం. డిస్కౌంట్ తో పని లేదు, డిస్కౌంట్ కూడా తీసేసాం. ఏం మిగిలింది? బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ సెకండ్ ఎంట్రీలో కూడా ప్రూవ్ అయింది. అంటే అలాట్మెంట్ దగ్గర కూడా ప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ ఎంట్రీలో ప్రూవ్ అవుతుంది, సెకండ్ ఎంట్రీలో ప్రూవ్ అవుతుంది, థర్డ్ ఎంట్రీలో కూడా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే సిచ్యువేషన్ ఏదైనా మనకు రావాలి, క్యాష్ రావాలి కాబట్టి క్యాష్ వచ్చింది. సేమ్ ఇక్కడ క్యాష్ వచ్చింది, ఇక్కడ బ్యాంక్ వచ్చింది, ఇక్కడ క్యాపిటల్ గా వచ్చింది, ఇక్కడ షేర్ క్యాపిటల్ గా వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ ఎంట్రీ రాదు. దీనికి కూడా 2 ఎంట్రీస్ వస్తాయి. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి కూడా 2 ఎంట్రీస్ వస్తాయి. ఏం ఎంట్రీస్ వస్తాయి ఒకసారి చూద్దాం. సో ఎంట్రీస్ రాద్దాం. షేర్స్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్. షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత? 20,000 shares ఇంటూ 4. 20,000 ఇంటూ 4 ఎంత? 80,000. క్యాల్కులేషన్ చేస్తున్నారా? చిన్న 80,000, 10,000, 5,000 దాన్ని కూడా క్యాల్కులేటర్ వాడుతున్నారా? వాడాకండి, చెయ్యండి. ఇప్పుడున్న జనరేషన్లో 2వ తరగతి 3వ తరగతి వాడు కూడా చెప్పేశాడు. మరి మనం ఇంటర్మీడియట్కి వచ్చి దీనికి కూడా క్యాల్కులేటర్ వాడాకండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ ఏం రాయాలి? నెరేషన్ బీయింగ్ అమౌంట్ వచ్చిందా? రాలా, వీళ్ళు పిలిచారు, అయ్యా మాకు డబ్బులు ఇవ్వండి. సో పిలిచారు కాబట్టి ఇంకా రాలా. బీయింగ్ అమౌంట్ డ్యూ రాలా. డ్యూ ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆన్ 20,000 shares at the rate of 4 rupees each. అండ్ సింపుల్, at the rate of 4 rupees each. సో వీడు పిలిచారు. నెక్స్ట్ ఏమైంది? షేర్ హోల్డర్స్ డబ్బులు పంపించారు. పంపించినప్పుడు ఏమైంది? బ్యాంక్ డబ్బులు వచ్చినాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. సేమ్ ఎంత? 80,000. నెరేషన్ బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ వచ్చేసింది కదా, అమౌంట్ వచ్చేసింది కాబట్టి వచ్చినట్టు రాయాలి. వచ్చేసింది.
being amount received on 20,000 shares, 20,000 shares at the rate of ఎంత 4 rupees, at the rate of 4 rupees at shares first and final call. ఎంట్రీ నరేషన్ అయిపోయింది, అయిపోయి 2 ఎంట్రీస్, దానికి 2 ఎంట్రీస్, దీనికి 2 ఎంట్రీస్, దీనికి 2 ఎంట్రీస్. ఓకేనా, ప్రతి దానికి 2 ఎంట్రీస్ వస్తాయి. ఇక్కడ ఇబ్బంది పడేది ఏం లేదు. ఇక్కడ కూడా ప్రూఫ్ చేద్దాం. ఇక్కడ ప్రూఫ్ చేసాం కదా, అప్లికేషన్ ప్రూఫ్ అయింది, అలాట్మెంట్ కూడా ప్రూఫ్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా ప్రూఫ్ చేద్దాం. చూడండి, నెరేషన్ తుడిపేస్తున్నా, నెరేషన్తో పని లేదు, ఇక్కడ కూడా నెరేషన్తో పని లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ డెబిట్ లో ఉండే ఫస్ట్ ఫైనల్ కాల్, క్రెడిట్ లో ఉండే ఫస్ట్ ఫైనల్ కాల్ తీసేద్దాం. ఇది డెబిట్, ఇది క్రెడిట్, ఫస్ట్ ఫైనల్ కాల్ వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఏంది, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ వచ్చేసిందా. 3వ ఎంట్రీ, లాస్ట్ ఎంట్రీ, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కూడా వస్తుంది. సెకండ్ కాల్ ఉన్నా వస్తుంది, ఫస్ట్ కాల్ ఉన్నా వస్తుంది, సెకండ్ కాల్ ఉన్నా వస్తుంది, ఫైనల్ కాల్ ఉన్నా కూడా వస్తుంది, అప్లికేషన్ లో కూడా వస్తుంది, అలాట్మెంట్ లో కూడా వస్తుంది, అన్నిట్లో వస్తుంది. ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, అంతే. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. చూడండి ఏం మిగిలింది, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్, అంతే. సో లాజిక్ గా రాయాలండి, అంతే. ఎంట్రీస్ ఏంటంటే 1, 2, 3 సార్లు ట్రై చేయాలి. లాజిక్ గా నేర్చుకుని గుర్తుపెట్టుకోండి, బ్యాట్ చేయాల్సిన పని లేదు. ప్రాక్టీస్ బాగా చేయండి. అకౌంట్స్ అనేవి చేస్తే వస్తాయి, చూస్తే వస్తాయి, చూస్తూ చూస్తూ చేస్తే వస్తాయి. ఓకేనా, చూస్తూనే ఉంటే రావు, చేయాలి, చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చూస్తూ చేయండి, వస్తాయి. ప్రాబ్లం చూడండి. ఓకేనా, ఓకే. సో ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఇంకొంచెం డెవలప్ చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.